ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా విజయనగరంలో ఈవినింగ్ వాకర్స్ క్లబ్ కీలక అడుగు వేసింది. నగరంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గోల్డెన్ ట్రీ డెవలపర్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బాడాన రాజశేఖర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో బాడాన రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయనకు క్లబ్ సభ్యులు దుస్తార్వ కప్పి ఘనంగా సత్కరించారు. సమాజ సేవలో తన వంతు సహకారాన్ని అందిస్తూ స్థానిక గ్రంథాలయ అభివృద్ధి కోసం రాజశేఖర్ 25,000 నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పదవుల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్న ఈవినింగ్ వాకర్స్ క్లబ్ సభ్యుల స్ఫూర్తిని కొనియాడారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిన ఇంక్రిమెంట్లు అయినా గొడవలు వచ్చినా ఉండేవారు ముందు ఆయన చెప్పారు. మరి మనం కూడా చూస్తున్నాం, ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటాను మరుసటి ఉంటే జమినీ సర్కిల్స్ అలా చేస్తారు చాలామంది. ఇవాళ మనకి అన్నీ చూపిస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు, ఎక్కడ దండేస్తారు, లాభాలతో ఇంకో కోరి వెళ్ళిపోతారు. అలా కాకుండా విజయనగరంలోని 5 కోట్లతో పక్కా బిల్డింగ్ కట్టి ఆధ్యాత్మికత నమ్మినట్టే మరి మారుతి కలియుగంలో పలికినండి ఇక్కడే అనేక వెంకటేశ్వరుడు రెండేవాడు మన ఆంజనేయ స్వామి. మరి అప్పుడు ఆంజనేయ భక్తుడు దేవి ఉపాసన 2-3 సార్లు వారికి వెళ్ళడం చూశాను. సార్ మీరు రండి, మేము చెడ్డేస్తాను, మేము భక్తులు చేస్తాను, మరి బుక్స్ పెట్టాం. సుమారుగా 2 సంఘాల్లో కలిపి 78 మంది లైక్ మైండ్ పీపుల్ సేవకులను ఉపాధ్యాయులు పెద్దమంటున్నారంటే ఆయనకున్న సమయాన్ని బట్టి రాలేకపోయిన ఇవాళ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. పిలిచి మా మధ్య బయటిస్తాను సార్ని చూడాలని నేను ఇంకా చాలా మంది ఉంటున్న పరిస్థితి వెళ్ళిపోదాం అని. అది ఇట్లాంటి మంచి మనం చేస్తున్న కార్యక్రమానికి చేయొచ్చు ఇవ్వాలని కాబోయే గవర్నమెంట్ చంద్రబాబు గారు అందరికీ కోపం లేకుండా నడిపించి 90% తనకి సమాజాన్ని ఆలోచిస్తున్న వ్యక్తి నారాయణ గారు ఉన్నారు. అలాగే అంజబాబు గారు ఇక్కడ ఉన్న పెద్దలు చాలా మంది, అలాగే ముఖ్యంగా నాయుడు గారు ఉంటారు. పెద్ద ఆయన రిటైర్డ్ అయ్యి ఆయన కూడా అంత వయసులో జనార్దన్ రావు గారు, కోరేశ్వర రాజు గారు ఇదోటి అక్కడ కౌశల్ వారు రెండింటిని నడిపిస్తున్నారు. అలా వాళ్ళు చెప్పండి మేము నడుస్తాము. తమకే ఆ వంతు ఎటువంటి సహాయ సహకారం నాతోనే మా కుటుంబాల పిల్లలతో మేము చేస్తాం. తమను కూడా మాకు చేయూతి ఇచ్చి ఈ కార్యక్రమం ముందు నడిపించండి వినయపూర్వకంగా ప్రార్థిస్తే అవకాశం ఇచ్చిన ఈవినింగ్ వాకర్స్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్ బాడాన, గోల్డెన్ ట్రీ డెవలపర్స్ మేనేజింగ్ చైర్మన్. ముఖ్యంగా మరి ఈరోజు ఈవినింగ్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. మరి జీవితంలో ఎంతో అనుభవం ఉండి ఎన్నో మంచి సంస్థలకి పెద్ద అధికార ప్రతినిధులై వారి చేయాల్సిన కార్యాలు నిర్వహించి రిటైర్డ్ అయ్యి కూడాను వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారందరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళు పిలిస్తే సిటీలో ఉన్న చాలా పెద్ద నాయకులు విఐపీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా నాకు అతి చిన్న వయసు అయినప్పటికి కూడాను నేను చేసే మంచి కార్యక్రమాల దృష్ట్యా నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలిచిన వారందరికీ కూడా నా పాదాభివందనాలండి. ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను నేను. అలాగే ఇటువంటి కార్యక్రమాలకి గోల్డెన్ ట్రీ డెవలపర్స్ తరఫున మేము ఎప్పుడు కూడా సహాయం సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మీరు ఏది అడిగినప్పుడు కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళ్ళు మీతో పాటు మీ వెనక నడుస్తానని మీకు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.